పంచాయతీ నిధులకు ఎసరు పెడుతున్నారు కొంతమంది సర్పంచులు. పనులు చేయకుండానే రికార్డుల్లో రాసి 1/2 కోటికి పైగా జనం సొమ్మును దిగమింగారు. ఉమ్మడి వరంగల్ పరిధిలో అవినీతికి పాల్పడిన సర్పంచుల్ని గుర్తించిన అధికారులు చెక్ పవర్ రద్దు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 944 గ్రామ పంచాయతీలుండేవి. కొత్త జిల్లాల ఏర్పాటుకు ముందు 47 గ్రామాలకు పైగా గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్లో విలీనం చేశారు. మిగతా 897 గ్రామాలను విభజించారు. ఈ గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనులపై మండల స్థాయి అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో సర్పంచులు, గ్రామ కార్యదర్శులు కుమ్మక్కై పంచాయతీ నిధులు కాజేస్తున్నారనే ఆరోపణలున్నాయి. వీరిపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేసి చర్యలు తీసుకోవాల్సిన మండలాధికారులు ఏమి పట్టనట్టుగా వ్యవహరిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. గ్రామాల్లో మౌలిక వసతులను కల్పించడంతో పాటు స్థానిక సమస్యలను పరిష్కరించడం కోసం ప్రభుత్వం నిధులు కేటాయించింది. డ్రైనేజ్, తాగునీరు, వీధి లైట్లను ఏర్పాటు చేయాల్సిన సర్పంచులు, గ్రామ కార్యదర్శులతో కలిసి పనులు చేయకుండానే నిధులను స్వాహా చేసేస్తున్నారు. ఇలా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారనే కారణంగా 50 మంది గ్రామ సర్పంచులకు పైగా చెక్ పవర్ రద్దు చేశారు. మరో 10 మంది సర్పంచులపై విచారణ చేస్తున్నారు. అసలే నిధుల కొరతతో అల్లాడుతున్నాయి గ్రామ పంచాయతీలు. ఇక వచ్చిన అరకొర నిధులను కూడా ఇలా అందిన కాడికి దోచుకుంటున్నారు. వరంగల్ అర్బన్ ధర్మసాగర్ సర్పంచ్ 54,12,000 రూపాయల నిధులు దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో విచారణ చేసిన అధికారులు సర్పంచ్ చెక్ పవర్ ను రద్దు చేశారు. వీటికి సహకరించిన గ్రామ కార్యదర్శులకు నోటీసులు ఇచ్చారు. నిధుల దుర్వినియోగం, చెక్ పవర్ రద్దుతో గ్రామాల్లో అభివృద్ధి పనులు ఆగిపోతున్నాయని వరి అవుతున్నారు జనం. సర్పంచి చిన్న రాజకీయ వ్యవస్థలో ఉన్నటువంటి ఒక ఈ గ్రామ అధ్యక్షుడు గ్రామాలకు ఒక శాపంలాగా మారడం అనేటువంటిది జరుగుతుంది. అయితే అవినీతికి జరగకుండా జాగ్రత్తలు కనుక తీసుకుంటే, ఎందుకంటే సర్పంచ్ గారు చేసేటువంటి ఒక అవినీతికి కింది స్థాయి అధికారులు కొంత సహకరించడం, లేదా ఇద్దరు కలిసి గ్రామాన్ని దోసుకోవడం, ఇవన్నీ జరుగుతుంది. దీనివలన ఈ పిష్కల మీద బ్రహ్మాస్త్రాలు వేసినట్టుగా వీళ్ళను సాగ్గా చూపెట్టి చెక్ పవర్ రద్దు చేయడం వల్ల గ్రామీణ అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతుంది. అవినీతి సర్పంచులు, అధికారుల తీరుపై విద్యావంతులు, ప్రజా సంఘాల నేతలు, స్థానికులు మండిపడుతున్నారు. వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలో 4 గ్రామాల్లో నిధుల దుర్వినియోగం చేశారనే అభియోగంతో జిల్లా పంచాయతీ అధికారి విచారణ చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 274 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో చెల్పూరు, వాజేడు, చెల్పాక, చిట్యాల, వడితల లాంటి ఏజెన్సీ గ్రామాలే అధికం. ఈ గ్రామాల్లో 9 మంది సర్పంచులకు చెక్ పవర్ రద్దు చేయగా మరో 15 మంది సర్పంచులపై విచారణ చేస్తున్నారు అధికారులు. భారతదేశంలో గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి కావాలి అంటే ఖచ్చితంగా రూరల్ లెవెల్లో పనిచేసేటువంటి సర్పంచుల పాత్ర కీలకంగా ఉన్నప్పటికీ వారు అవినీతి పాల్పడినట్లయితే చెక్ పవర్ రద్దు చేయడం మంచిదే, కానీ దాని ప్రత్యామ్నాయ మార్గాలను ఖచ్చితంగా చేసినట్లయితే ఆ ప్రభుత్వ అధికారుల చేత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల చేతులు కావచ్చు, అఫీషియల్గా ఆ నిధులను సక్రమంగా పకడ్బందీగా మరి ఖర్చు చేసి అభివృద్ధి చేస్తే. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ సర్పంచ్ 18 లక్షల రూపాయలు పనులు చేయకుండానే రికార్డులో నమోదు చేసినట్టు తేలింది. అటు ధర్మసాగర్ సర్పంచ్ పై విచారణ కొనసాగుతోంది. ఎవరు అవినీతికి పాల్పడినా విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు అధికారులు. 2-3 గ్రామ పంచాయతీలు సర్పంచ్ మీద నిధుల దుర్వినియోగ ఆరోపణపై 2 సర్పంచ్లు ధర్మసాగర్ మరియు కమలాపూర్ వాళ్ళు నిధులు డ్రా చేయకుండా నిలిపివేయటం జరిగింది. మిస్యూజ్ కాకుండా నిలిపివేయటం జరిగింది. చెక్ డ్రా మాత్రం ఎవరు చెక్ పవర్ తీయడం ఉంటుంది. ఆ కన్సర్న్ సర్పంచులపై ప్లస్ అప్పటి కార్యదర్శులపై CCI రూల్స్ ప్రకారం చర్య. అవినీతికి పాల్పడిన సర్పంచులు, అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. అయితే అభివృద్ధి పనులు ఆగిపోకుండా చూడాలంటున్నారు.